అందరికీ నమస్కారం అండి. ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా ఒక అంటే మన వినాయక చవితి వస్తుంది కాబట్టి మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం అనే ఒక నినాదంతో మేము ఇక్కడ రామంతాపూర్లో గత 9 సంవత్సరాలుగా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి సహకారంతో హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీనిధి మహిళా ఫౌండేషన్ అలాగే ప్రజా సంకల్పం ఇక్కడ ఉచిత మట్టి వినాయక విగ్రహాలు గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి ఆలోచించాలా, పర్యావరణం కాపాడాలా మనం. ఎందుకంటే కలర్తో చేసిన ఆ వినాయకులను దాంతో ఎంత వినాశనం జరుగుతుందో తెలిసిందే. ఈ కలర్తో చేసిన ప్లాస్టర్తో చేసిన ఇవన్నీ ఏమవుతుంది, మన చెరువులు వేస్తే ఎన్ని అక్కడ చెరువుల జీవరాశులు వాటికి ప్రాణాలకే ముప్పు. ఏదో పోనీలే అనుకుంటారు మీరు, కానీ రాబోయే రోజు ఇప్పటికే చాలా పర్యావరణంలో మన హైదరాబాద్ అయితే పర్టికులర్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాబోయే ఇంకా చాలా విపత్తులు ఎదుర్కొంటారు. కాబట్టి మట్టితో చేసిన గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ నిమజ్జనం కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే మంచి పాత్రలో తీసుకొని మంచి పూజాకరం చేసి నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళ ఉన్న పూల మొక్కలు చెట్ల మొక్కలు వేయండి. పర్యావరణం కాపాడండి. హైకోర్టు మన గౌరవ హైకోర్టు పర్యావరణ హాని చేయకుండా మట్టి విగ్రహాలనే పెట్టండి ఎన్నోసార్లు చెప్పినా కూడా అంటే గౌరవ న్యాయస్థానం వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎత్తు విషయంలో కూడా ఎన్నోసార్లు చెప్పింది గౌరవ న్యాయస్థానం, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. మరి ఈ హిందూ సంఘాలు, హిందూ ధర్మ వీళ్ళు చెప్పే వారు ఏం చేస్తున్నారు? మరి న్యాయస్థానం అంటే గౌరవం ఎందుకు లేదు వీరికి? చెరువులలో ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్లో వేస్తున్నాం. హుస్సేన్ సాగర్ మంచినీళ్ళు అవి చెప్పండి, మంచినీళ్ళు చెప్పండి. మరి అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధ పూజ చేసిన వినాయక విగ్రహాలను ఆ నీళ్ళలో వేయడం, వినాయక సాగర్లో వేయడం కరెక్టేనా? మీకంత బాధ్యత ఉంటే మన ట్యాంక్ బండ్ శుద్ధి చేయడానికి ప్రయత్నించండి. అలా మొత్తం డ్రైనేజ్ తరలించాలి, అందుకెళ్ళి అన్ని తరలించాలంటే ప్రొసీజర్ ఉంటుంది, అలా చేయండి. వర్షం నీళ్ళు వచ్చేటట్లే చేయండి. దాని మీద శ్రద్ధ పెట్టండి. మరి మీకంత భక్తి శ్రద్ధ ఉంటే మంచి నీళ్ళలో వేయండి. మళ్ళీ చెప్తున్నాం, మట్టితో తయారు చేసిన గణేష విగ్రహాలను మీరు ప్రతిష్ఠించి భక్తితో పూజించండి భక్తి శ్రద్ధలతో. హెచ్ఎండిఏ వారు గత 3 రోజులుగా హైదరాబాద్ పరిసర మన జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాలలో పంపిణీ చేస్తుంది. హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటిజన్ ఫోరం, ప్రజా సంకల్పం, శ్రీనిధి మహిళా ఫౌండేషన్ రామంతపూర్లో అయితే 9 సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా అంటే రోజుకు మట్టి విగ్రహాల ప్రశ్నించే వాళ్ళు పెరుగుతున్నారు. చాలా సంతోషం. ఇలాగే ఇంకా కొనసాగాలి. రాబోయే రోజుల్లో మొత్తంగా మట్టితో చేసిన మీరు 5 అడుగులు 10 అడుగులు అదిగా చూడకండి. మట్టితో చేసినవి 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు బాగుంటాయి. అవి పెట్టుకొని పూజించండి. బాపట్ల కృష్ణమన్ ప్రజా సంకల్పం.